తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కంచి పరమాచార్య గారి గురించి విని ఎన్ని రోజులైందో ఏదైనా చెప్పండి అక్క, స్వామి లీలల గురించి. తప్పకుండా చెప్తాను పద్మిని. పరమాచారి గారు నా జీవితంలోకి ఆయనంతటా ఆయనే నేను ఉన్నాను అని చెప్పి రావడం, ఆయన చాలా కరుణ చూపించడం అనేది నేను చూశాను. బావగారు కూడా లాస్ట్ అన్ని వర్డ్స్ అసలు ఏమి పలకట్లేదు, ఏమి రావట్లేదు మాట్లాడడానికి అని అన్నప్పుడు పెరియావా 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 అన్నిటికీ పెరియావానే. పెరియావా ఏమండి, పెరియావా అన్నిటికీ పెరియావనే. కానీ ఫస్ట్ కీమో ఇస్తున్నప్పుడు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం అని చెప్పి ఆయన అంత పెద్ద శ్లోకాన్ని చదవడము, అమ్మయ్య ఇంకా ఆయనకి క్యూర్ అయిపోతుందని నాకు నమ్మకం రావడము. ఒక రకమైన భయం ఉన్నా సరే ఆ కీమో ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అక్కడే ఉండి నేను చదువుతూనే ఉండడము అనేది పరమాచార్య గారు పక్కనే ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం కంచికి వెళ్ళినప్పుడు కూడా నీకు గుర్తుందా, ఈ ఫోటో మీకు పనికొస్తుంది అని చెప్పి చేతికి ఇచ్చారు. అవును, అదే ఫోటో ఆయన తలకిందులో ఉంది. తలకింద అదే పెట్టాను. చాలా ఐసీయూలో చాలా జాగ్రత్తగా వేలు పెట్టి నడిపించుకుంటూ తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. అయితే పరమాచారి గారికి ఎవరన్నా ఏదైనా డౌట్స్ వస్తే గనక ఎలా వెళ్ళి అడిగేవారు, ఆ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఆయన ఎంత సమన్వయంగా అసలు సభలాగా ఉండేదాక. సభలాగా ఇప్పుడు ఎందుకని అలాంటివి ఉంటున్నాయా మనకు తెలియట్లేదా? టైం లేదు పద్మిని. అప్పుడు అంటే పరమాచార్య గారికి ఈక్వల్ గా ఎవరు ఉంటారు? ఎవరు? అపర కామాక్షి దేవి వచ్చారు అని అంటే కామాక్షి అమ్మ వారికి సమయంతో సంబంధం ఏమి? అవునా కాదా? ఆగిపోవాలి అక్కడ, నెమ్మదిగా నడిచేదేమో. మేము చాలా పొద్దున్నుంచి ఉన్నామండి అని అంటే అలా నెమ్మదిగా నడిచేదేమో. టైము 24 గంటలు ఇప్పుడు స్పీడ్ గా అయిపోతున్నాయి కదా. అప్పుడు ఆయన కాలానికి నెమ్మదిగా వెళ్ళేదేమో అనిపిస్తుంది. ఎన్ని పనులు, ఎంత నడక, అసలు ఎంతమందితో మాట్లాడారు, ఎంతమందికి దిశానిర్దేశం చేశారు, ఎంతమందికి కలలో కనిపించారు, ఎంతమందిని పేర్లు పెట్టి పిలిచారు, ఇంతమంది భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళని ఆ టైంకే తీసుకొచ్చి వాళ్ళని కలిపారు. అసలు తల్లి బిడ్డల్ని కలిపారు. చెప్తూ ఆయన సంకలనం చూస్తే మనం కొనుక్కుందాం పద్మిని. మొత్తం ఆయన జీవితం మొత్తంలో ఆయన చేసిన ప్రసంగాలన్నిటివి సమూలంగా ఒక బుక్స్ ఉన్నాయి. 13,000 చిల్లర ఎంతో ఉంది ఆ బుక్స్. నేను తప్పకుండా నేను కొనుక్కొని అందులో ఏముంది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అంటే అతను వచ్చి అందరూ సమస్యకి చెప్పేవాళ్ళు అనమాట. చెప్పినప్పుడు ఇవాళ రేపు కొన్ని కొన్ని పీఠాల్లోనూ కొన్ని ఆశ్రమాల్లోనూ నేను చూస్తాను పద్మిని, ప్రాపంచిక విషయాలు అడగకూడదు అని రాస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. భయము, బాధ ప్రాపంచిక విషయంలో ఉంటే భగవంతుడు మార్గం ఎప్పుడు అవునా కాదు? మనం ఇక్కడే ఆగిపోయాము. డోర్ క్లోజ్ అయిపోయింది కదా, బ్రెయిన్ ఇక్కడ ఆగిపోయింది. ఎలా మనం అంటే కష్టపడతాం, మన పిల్లల్ని వాళ్ళని ఏం చేస్తాం అనేది అనిపిస్తుంది కదా మనకి. అలా వచ్చినప్పుడు ఒక రైతు కనిపిస్తుంది అనమాట. ఇంత చేసుకుంటున్నాను కదా, నేను గాయత్రి మంత్రం చేస్తాను అన్న సంకల్పంతో అతను వస్తాడు. వచ్చి రైతు వచ్చి మాట్లాడారా? అయ్యో స్వామి, పూలమ్మే అమ్మితో మాట్లాడతారు. అసలు పూలమ్మే అమ్మికి ఇస్తారు పాదుకలు తీసుకొని వేసుకొని. అసలు అది కూడా మనం చెప్పుకున్నాం ఒకసారి. అందరితోనూ మాట్లాడతారు. ఎందుకు నేను వెళ్ళి కూర్చుని ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడే ఉన్నారు పరమాచార్య గారు, మీరు ఎలా పలుకుతారో ఏమో అనంగానే ఇట్లా పూలు పడ్డాయి పద్మిని. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు, బావగారితో నేను వెళ్ళినప్పుడు టక్మని ఇట్లా పూలు పడ్డాయి. వచ్చిన వాళ్ళకి తీర్థం ఇస్తారట కదా స్వామి, మరి ఎలా మీరు తీర్థం ఇస్తారా అని అడిగితే నన్ను ఇలా పిలిచి ఒకళ్ళు తీర్థం ఇచ్చారు, రండి. ఇట్లా స్వామి చాలా పలుకుతారు, ఉన్నారు, మనతోనే ఉన్నారు, ఇక్కడ ఉన్నారు పరమాచార్య గారు అంతే. ఆయనకి మంచి గురించి చెప్తే, ఎక్కడ మంచి గురించి మాట్లాడితే, ఎక్కడ భగవంతుడి గురించి మాట్లాడితే, ఎక్కడ రామనామం జపిస్తూ ఉంటే, ఎక్కడ రాముడు, ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటే అక్కడ పరమాచార్య గారు ఉంటారు. అయితే రైతు వచ్చి అడుగుతారనమాట, ఇట్లా నేను గాయత్రి చేయాలనుకుంటున్నాను అని చెప్పి. ఏం చెప్తారు? చేయమని చెప్పరు, చేయొద్దని చెప్పరు. ఎందుకు చెప్పకూడదు చేయమని?
ఏ అంటే ఎప్పటి నుంచో వస్తున్న సనాతన ధర్మాన్ని, సాంప్రదాయము, నిష్టని, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటిని కాపాడడానికి పీఠం. ఆ పీఠాన్ని కాపాడడానికి పీఠాధిపతి. దానిలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ కి ఆయన బయటకు రాకూడదు. కాబట్టి ఏం చెప్పాలి అని అనుకుంటూ నీకెంతమంది పిల్లలు అని అడుగుతారు. అంటే 3 ఆడపిల్లలండి అని చెప్తాడు. వయసు కూడా చెప్తాడు. వాళ్ళని బేబీ, లిల్లీ, బల్లి అని పిలవకు అని పిలవకు. పెద్దమ్మాయిని గాయత్రి అని, చిన్నమ్మాయిని సంధ్య అని, బుడ్డిదాన్ని అందరికంటే ఆఖరిదాన్ని సావిత్రి అని పిలువు. అలా రోజు పిలుస్తూ ఉంటే రోజు నీకు గాయత్రి మంత్రం చేసిన ఫలితం దక్కుతుంది. నువ్వు రోజు రైతు కదా, చాలా కష్టపడతావు. కాబట్టి ఆ కష్టం చేసుకునే వాళ్ళకి కూర్చుని గాయత్రి చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఎప్పుడు ఏమంటారు, బ్రాహ్మణుడు సమస్తానికి, లోకానికి అంతటికి దిక్సూచి. అంతే కదా. అయ్యా నాకు చేయడానికి లేదయ్యా అంటే నేను చేస్తానండి, మీ మీ బదులు నేను చేస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పి మన గోత్రనామాలు తీసుకొని చదివి ధారపోస్తాడు. చూసావు, అది లోకా సమస్త సుఖినో భవంతు అనేది బ్రాహ్మడి చేతిలో పెట్టాడు భగవంతుడు. మిగతా వాళ్ళందరినీ కూడా చక్కగా ఫ్రీగా మీరు పని చేసుకుంటా, చక్కగా మీకు ఫలితం దక్కుతుంది అని చెప్పారు. కాబట్టి భగవంతుడు అనేవాడు నామం. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఇంకోటి ఏంటి అని అంటే, ఏమండి మేము ఇవాళ గాయత్రి చేయలేకపోతున్నాము అనేవాళ్ళు కూడా మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం గాయత్రి అమ్మవారిని సంధ్య అని అనుకుని, సావిత్రి అని అనుకున్నా కూడా గాయత్రి చేసినంత ఫలితం లభిస్తుంది అనేది గుర్తెరగాలన్నమాట. అలా ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గనక ఇంకా ఏమైనా చెయ్యాలి అంటే గనక భవిష్యోత్తర పురాణంలో సూర్యుడికి సంబంధించి స్తుతి ఉంటుంది అనమాట, సూర్య స్తుతి. అది చదువుకుంటే కూడా గాయత్రి చేసిన ఫలితం లభిస్తుంది అని స్వామివారు చెప్పారు. సాంప్రదాయానికి ఏమీ అడ్డంకి రాకుండా, వారి మనసులో నొచ్చుకోకుండా తత్ఫలితం ఎలా రావాలి అందరికి అనిపిస్తుంది. అసలు గాయత్రి అంటే అసలు అన్ని దేవతలకి అధిదేవత అని చెప్తుంటారు. గాయత్రి అంటే అల్టిమేట్ ఇంకా కదా. రింగ్ టోన్లుగా పెట్టేసి, కాలింగ్ బెల్లులుగా పెట్టేసుకుని అన్యాయం. అసలు అంటే అన్ని వేళలా అది వినకూడదనే కదా దాని అర్థం. ఒక ఆయనకి నాలెడ్జ్ అసలు సరస్వతీదేవి అపర కామాక్షి అంటే ఇంకేముంది చెప్పు. అంతే. ఒక ఆర్కిటెక్ట్ వస్తాడు, నేను చాలా ఇంటెలిజెంట్ అనుకుని వస్తాడు. వస్తే జానెడు బెత్తానని దీని మధ్యలో ఉన్న ప్లేస్ ని ఏమంటారు, ఆ డిస్టెన్స్ ని ఏమని పిలుస్తారు అని అడిగితే టన్నైపోతాడు. ఇట్లా తెలియదు ఆయనకి. ఈయనకేం తెలుసు అనుకుని వస్తాడు కదా, దీన్ని ఏమంటారు అని అడుగుతారు, తెలీదు అంటాడు. వెళ్ళి ఆ ఆర్కిటెక్ట్ సంబంధించిన డిక్షనరీ తీస్తే కూపే దీని డిస్టెన్స్ చెప్తారు. స్వామి చెప్పేస్తారు దీన్ని కూపే అంటారు. కరెక్టా లేదా అని చెప్పి వెళ్ళి కనుక్కుంటాడు. క్రికెట్ విషయంలో కూడా చెప్తారు స్వామి. భగవంతుడికి తెలియని అంశాలా, ఇలా ఆడాడు కదూ, ఈ బాల్ ఇలా వేసాడు కదూ అని చెప్పి మాట్లాడతారు. ఎవరు గెలిచారు ఏంటి అని చెప్పి అడిగేవాళ్ళు. పాలిటిక్స్ లో కూడా చాలా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పి దిశానిర్దేశం చేసేవాళ్ళు. రవీంద్రనాథ్ మాట్లాడారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో మాట్లాడారు, మహాత్మా గాంధీతో మాట్లాడారు. అసలు అల్టిమేట్ నిజంగా. ఇది తెలుసు, ఇది తెలియదు. హిబ్రూ నుంచి వస్తారు ఒకళ్ళు, వచ్చి కూర్చుంటాడు. ఇలా కూర్చుని చాలా పాత లాంగ్వేజ్ అని కదా, ఎవరికి వాళ్ళకి మా లాంగ్వేజ్ పాతదని ఉంటుంది కదా అని చెప్తే, అసలు వేద భాషలోంచి సంస్కృతం వచ్చింది, అందులో నుంచి హిబ్రూ వచ్చిందని చెప్పి నిరూపణ చేస్తారు. ఒక పన్నం చదవమని చెప్పి, అక్కడ ఉన్న వేద పాఠశాలలో పన్నం చదవమని చెప్పి. ఒకడంటాడు, నీకు ఈక్వేషన్స్ నువ్వు పిహెచ్డి చేసావు కదా మ్యాథ్స్ లో, ఈ ఇన్ఫినిటీ ఈక్వేషన్ ఏమిటి అని అంటే నెగటివ్ గా తీసుకురావడం అని చెప్తారు. అక్కడ వేద పాఠశాలలో చదువుకున్న పిల్లలకి ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ముందు చదివే పన్నాలు ఉంటాయి కదా, అది చదవమంటారు. ఇప్పుడు ఇదేనా మ్యాథ్స్ అని అడుగుతారు. అతనికి చాలా గర్వం ఉంటుంది అనమాట, మ్యాథమెటిషియన్ అని. భంగం అయ్యి లంపలేసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే, ఇదంతా కూడా పరమాచార్య గారికి తెలియందంటూ లేదు, చెయ్యందంటూ లేదు. ఫ్యామిలీ విషయాల్లో కూడా ఎన్నోసార్లు పరమాచార్య గారు మనకి ఇప్పుడు సాయంత్రం కల్లా డబ్బులు కావాలండి, మరి ఎట్లా చేస్తారో ఏమో అని చెప్పి దండం పెట్టుకుంటే అరేంజ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇల్లు కట్టుకోవడం మామూలు విషయం కాదు, పెళ్లి చేయడం ఈజీ ఈ రోజుల్లో. ఏమండి డబ్బులు ఉన్నాయని చెప్పని వెళ్తే అన్ని బుట్టతో సహా
రెడీ మీకు ఏం చేసేస్తున్నారు. కావాలో ఈ బుట్టలో ఉన్నాయండి, బ్రాహ్మడికి ఇది ఇచ్చేయండి, మిమ్మల్ని పిలవడు అని ఆ. సర్ది చెప్పే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. బాబా. కానీ ఇల్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ, 5,000 ఎక్కువ అవుతుంది, ఫ్లోరింగే కదా అని వెళ్ళిపోతాం. అవును, తడిసిమోపుడు ఆ, అయిపోతుంది. అమ్మో నాకు ఇది ఇష్టం అంటే, అయ్యో పిల్ల రూమ్ లో ఇది లేకపోతే ఎలా అని చెప్పి ముందుకెళ్తాం. అవును. అలా ఆ, ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం. అందుకని చెప్తున్నాను, ఏదున్నా సరే పరమాచార్య గారిని వదలకండి. తప్పకుండా ఆయన హెల్ప్ చేస్తారు. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు అక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.